ఈ అమ్మాయి పేరు గంగా జీవన్ దాస్ కాటియావాడి అయ్యి ఉంటుంది. ఈ అమ్మాయి ఒక బారిస్టర్ కూతురు అయ్యి ఉంటుంది. ఈమె బాయ్ ఫ్రెండ్ ఈమెకి ముంబైలో హీరోయిన్ చేస్తాను అని అబద్ధం చెప్పి ఇంటి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో గంగా కూడా అతనితో ముంబైకి బయలుదేరిపోతుంది. ముంబైకి వెళ్లిన తరువాత ఈ అబ్బాయి గంగాని తన ఆంటీ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ ఇంటిని చూసిన గంగా తన బాయ్ ఫ్రెండ్ తో, మీ ఆంటీ ఏంటి ఇలాంటి ప్లేస్ లో ఉంటున్నారు, చూడు ఇక్కడ అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకుని ఉన్నారు అని అంటుంది. దానికి ఇతను, మా ఆంటీ మీ నాన్నలాగా డబ్బుండే ఆమె కాదు కదా అని అంటాడు. దానికి గంగా తనకి ఇక్కడ నచ్చట్లేదు అని అంటుంది. దాంతో ఇతను ఒక్కరోజే కదా నా కోసం అక్కడ అడ్జస్ట్ అవ్వు అని అంటాడు. ఆ తర్వాత ఇతను గంగాని ఒక చోట కూర్చొని పెట్టి, నేను వెళ్లి ఆంటీతో మాట్లాడేసి వస్తాను అని చెప్పి వెళ్తాడు. దాంతో గంగా తన బాయ్ ఫ్రెండ్ కోసం బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈమెను విచిత్రంగా చూడడంతో గంగా భయపడిపోయి ఒక రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక మహిళ కూర్చొని ఉంటుంది. ఆమె గంగాని చూసి, నువ్వే గంగావా అని అంటుంది. అలాగే తను రమణ వాళ్ళ ఆంటీ షీలా అని చెప్తుంది. దాంతో గంగా ఆంటీతో, రమణ ఎక్కడ ఉన్నాడు అని అడిగితే దానికి షీలా లోపల సామాన్లు పెడుతున్నాడు అని అంటుంది. దాంతో గంగా, నేను లోపలికి వెళ్ళొచ్చా అని అంటే వెళ్ళు అని అంటుంది. దాంతో గంగా రూమ్ లోకి వెళ్ళగానే షీలా గంగాని రూమ్ లో పెట్టి క్లోజ్ చేసేసి, ఎన్నిసార్లు గంగా తలుపు తట్టినా కూడా ఎవ్వరూ తీయరు. దాంతో గంగా ఏమి ఫుడ్ తినకుండా చాలా నీరసంగా అయిపోతుంది. దాంతో షీలా గంగా దగ్గరికి వచ్చి, మీ రమణానే ఇక్కడ నిన్ను 1000 రూపాయలకి అమ్మేసి వెళ్లిపోయాడు అని చెప్తుంది. అలాగే గంగాతో, నువ్వు నీ ఇష్టపూర్వకంగా వ్యాపారంలో కూర్చుంటే సరే, లేకపోతే ఇక్కడ బలవంతం చేయడానికి కూడా డబ్బులు ఇస్తారు అని అంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.